సేనాపతి అయితే అందరిని ఆహ్వానిస్తుండగా వాళ్ళ ఆవిడ వచ్చి ప్రేమ ఇంట్లో లేదు అని చెప్పేసరికి సేనాపతి అయితే షాక్ అవుతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అనేది అనేసరికి, "అవునండి, ప్రేమ లెటర్ రాసి ఎవరో తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయిందంట" అని అనేసరికి సేనాపతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. తన చేతిలో ఉన్న మైకు కింద పడేసి ఒకసారిగా అలా ఉండేసరికి అది చూసి రామరాజు, "ఏమైంది? ఇంత ఆనందంగా ఉన్నవాడు ఒక్కసారిగా అలా అయిపోయాడేంటి?" అని అయితే చూస్తూ ఉంటాడు. తిరుపతి ఏదో గడిబిడ జరుగుతున్నట్లుగా ఉందిరా, లోపలికెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోరా అని రామరాజు అయితే తిరుపతిని పంపిస్తూ ఉంటాడు. "లెగు బావ, ఇన్ని కూతలు కూశాడు, మనం ఎలా వెళ్తామనంటే, అదంతా తర్వాతరా, వెళ్లురా, ఏదో గందరగోళం జరిగినట్లుగా ఉంది, వెళ్ళి ఏదోని చూడు అని చెప్పి రామరాజు అయితే పంపిస్తూ ఉంటాడు. ఇక సేనాపతి అయితే లోపలికి వెళ్తూ ఉంటాడు. భద్రావతి చేతిలో ఉన్న లెటర్‌ని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక భద్రావతి అయితే ఆ లెటర్‌ని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక భద్రావతి చేతిలో ఉన్న లెటర్‌ని చూసి మొత్తం చదువుతూ ఉంటాడు సేనాపతి. అదంతా తలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోయిందనే విషయం తెలిసి ఒక్కసారిగా సేనాపతి అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి, నా కూతురు నన్ను నా మాట కాదని వెళ్ళిపోయిందా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ తను రాసిన లెటర్‌ని చదివి ఒకసారిగా కుప్పకూలినట్లుగా అయిపోతూ ఉంటాడు సేనాపతి. ఇక భద్రావతి అయితే చాలా బాధపడుతూ 25 సంవత్సరాల క్రితం నా చెల్లెలు చేసిన పని ఇప్పుడు నాకు మేనకోడలు కూడా చేసిందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సేనాపతి అయితే చాలా బాధపడుతూ అలా చేతిలో ఉన్న లెటర్‌ని అయితే కింద పడేస్తూ ఉంటాడు. ఇక భద్రావతి అయితే చాలా బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది. అప్పుడు మా చెల్లి చేసిన పనే ఇప్పుడు నాకు నా మేనకోడలు కూడా చేసింది. వీళ్ళిద్దరూ ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అయితే భద్రావతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక సేనాపతి అయితే ప్రేమ చేసిన పనికి కృంగిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ షాక్ అవుతూ ఉంటారు.